గైస్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఇది నిన్న టెంపుల్ దగ్గర రాత్రి రథయాత్ర అయిపోయిన తర్వాత హోటల్కి అయితే వెళ్ళిపోయినా. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇది. సో ఇక్కడ ఉడిపిలోనే మనకి బైక్ రెంటల్స్ ఉన్నాయి. ఆర్ఆర్ బ్రోస్ బైక్ రెంటల్స్ అని చెప్పేసి నేను తీసుకున్నా ఫర్సినో. నాకు దీనికి 400 రూపీస్ పడింది పర్ డేకి. కాకపోతే వీళ్ళు ఏంటంటే 400 రూపీస్ తీసుకుంటున్నారు, కాకపోతే వీళ్ళు లిమిటెడ్ పెట్టినారు అనమాట. పర్ డేకి 150 కిలోమీటర్స్ అంట. ఒకవేళ మీరు 150 కిలోమీటర్స్కి ఎక్కువ దాటితే మాత్రం 5 రూపీస్ పర్ కిలోమీటర్ ఛార్జ్ చేస్తారనమాట. సో చూద్దాం, నాకు తెలిసి అయితే 150 కిలోమీటర్స్కి ఎక్కువనే అవుతుంది, నాకు తెలిసి 200 వరకు కూడా అవుతుంది. సో ఈ డే 2లో నేను ప్లేసెస్ చాలా ఉన్నాయి కవర్ చేయాల్సినవి. సో ఫస్ట్ అయితే ఇప్పుడు నేను ఉడిపి నుండి 65 కిలోమీటర్స్ ఉంటుంది కేశవనాథేశ్వర టెంపుల్. సో రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో అయితే వైరల్ అయిపోయింది కదా, రిషబ్ శెట్టి అండ్ ఇంకా జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరు కలిసి ఒక టెంపుల్కి వెళ్ళినా చూసారా, హిడెన్ జిమ్ టెంపుల్. అది ఒకటి చాలా లోపలికి ఉంటుంది, ఒక చెప్పాలంటే ఒక ఫారెస్ట్ లోపల ఉంటుంది. అది ఉడిపి నుండి 65 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ అయితే నేను అక్కడికి వెళ్తున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, తీసుకోండి షోన్ హౌ యు ఆల్, ఎలా ఉన్నారు? వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ లోకల్ ట్రాన్స్పోర్టేషన్లో వెళ్ళాలంటే ఉడిపి నుండి కుందాపూర్కు వెళ్ళాలి, కుందాపూర్ నుంచి కేరడికి వెళ్ళాలి. కేరడి నుంచి టెంపుల్కి 4 కిలోమీటర్స్ ఉంటుంది, అక్కడ నుంచి ఆటోలో వెళ్ళిపోవచ్చు. ఇది మొత్తం మట్టి రోడ్ ఉంది, కొంచెం కష్టపడాలి. నాకు తెలిసి కార్లు ఆటోలు కూడా పోతున్నాయి కూడా, అచ్చులు కనబడుతున్నాయి నాకు. కానీ బండి మీద కష్టపడితే జాగ్రత్తగా ఉండాలి, స్కిడ్ అయిపోతుంది. మొత్తం రాళ్ళు మట్టి మొత్తం ఇదే ఉంది. చుట్టూ మొత్తం అడవే. అదేంటి ఉండుండి మొత్తం పెద్ద స్థలం వచ్చేసింది. అది చూడండి ఎదురుగా, ఆ చిన్న సందులోంచి వచ్చిన ఇక్కడ చూడండి ఎంత పెద్ద స్థలం ఉందో. ఇంకా లోపలికి పోవాలి కొంచెం. నాకు తెలిసి అంత పార్కింగ్ అనుకుంటా, అంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు ఎంత పార్కింగ్ వాడతారేమో, ఎందుకంటే అన్ని అచ్చులు కనిపిస్తున్నాయి వెహికల్ అన్నీ. ఇంకా కొంచెం లోపలికి వెళ్ళాలి. పదండి వెళ్దాం. మొత్తం లోపలికి వచ్చిన తర్వాత కూడా ఇట్లా 3-4 రోడ్లు అయితే ఉన్నాయి, బట్ ఇట్లా బోర్డు కూడా ఉన్నాయి. నోటి వారి ఎదురుగా కారు కూడా వస్తుంది చూడండి, వెహికల్స్ కూడా వెళ్తున్నాయి. ఐ థింక్ వచ్చేసాం అనుకుంటే దగ్గరికి. అక్కడ వెహికల్స్ అయితే పార్క్ చేసినాయి, ఒక కారు 2 బండ్లు. ఫైనల్లీ ఆఫ్టర్ 2 అవర్స్ రైడ్ చేసిన తర్వాత మనం రీచ్ అయినాం శ్రీ కేశవనాథేశ్వర మందిర్ టెంపుల్. ఈ టెంపుల్ దగ్గర మనము నడవాలేమో, మొత్తం అడవిలా ఉంటాయేమో, మొత్తం నడవాలేమో అనుకుంటాం. కానీ చూడండి బండినే పెట్టేసిన, ఇక్కడ అనిపిస్తుంది చూడండి, ఇదే టెంపుల్. సో నో నీడ్ టు వరీ, మనం నడవాల్సిన అవసరమే లేదు ఎక్కువ. ఇక్కడనే బండి పార్క్ చేస్తాం, పక్కనే ఉంది టెంపుల్. ఈ టెంపుల్ దగ్గర చూడండి, ఇక్కడ ఇల్లులా ఉంది, దాంట్లో ఒక చిన్న షాప్ కూడా ఉంది. ఈయన అయ్యగారు అనుకుంటా, అంటే వాళ్ళే మెయింటైన్ చేస్తున్నాం కూడా ఈ టెంపుల్ని. ఒక చిన్న షాప్ అయితే ఉంది ఇక్కడ. సో మనం అక్కడ నుంచి వస్తాము, అక్కడ ఒక డోర్ ఉంటుంది. ఇది ఒక చిన్న ఇల్లులా ఉంది, అక్కడ ఒక గుడి ఉంది, ఇక్కడ ఒక చిన్న గుడి ఉంది కానీ కూర్చోడానికి. అండ్ ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలన్నమాట. ఒక లోపల మనం పూజ చేయాలనుకుంటే ఇక్కడ ఒక టికెట్ తీసుకోవాలి, 100 రూపీస్. మళ్ళీ ఒక డోర్ ఉంటుంది అనమాట, అంటే ఇప్పుడు ఓపెన్ చేసినారు కాబట్టి ఇది ఒక డోర్ ఉంటుంది. లోపలికి వెళ్తే గుహ లోపల గుడి, మొత్తం చీకటి ఉంది మన పేరు.
GPS signal lost. ಶಿವಪಾರ್ವತರು ಧ್ಯಾನ ಸತ್ರ ಆಗ್ತದೆ ಮಧ್ಯದಲ್ಲಿ ಅಲ್ಲಿ ಲಿಂಗ ರೂಪಿ ಆಗ್ತಾರೆ ಶಿವಪಾರ್ವತರು ಆವಾಗ ಅಲ್ಲಿ 7 ನದಿಗಳು ಹುಡ್ತದೆ ಗಂಗೆ ಯಮುನಾ. తెలుగు వచ్చా స్వామి? I don't know Telugu. I know English and Hindi. You know English? ఐ నో ఇంగ్లీష్. Yeah. You should take the ticket. యా 100 rupees. You can keep there. I will do it first. Okay. Tell me your name and Rashi Nakshatra and Gotra and all. కొండూరి శ్రవణ్ కుమార్. Huh? శ్రవణ్ కుమార్. श्रवण कुमार नाम देयस्य गोत्र जन्म राशि यम नक्षत्रे नाम राशि नाम नक्षत्रे जाताय समस्त गाचार बिडम्बो महादेव विशेष नाम वल्लभाज वदंतल भगवान नमो तुते जय विराज लकंताय देवाय महादेवाय नमः एतानि परिज्ञान सेवा. You can take a photo whatever you want, you can take it. Okay. అయ్యారు మంచిగా వీడియోలు ఫోటో మీరు ఎందుకు తీసుకోండి అని చెప్తున్నాను మంచిగా. Yes, you can take it. ఎస్పెషల్లీ ఫర్ తెలుగు పీపుల్. This is very interior place in Okay, okay. Udupi district. ఓకే. No buses is coming, only నో బస్ సర్వీస్. here. ఓకే. రీసెంట్లీ రిషబ్ శెట్టి ఎన్టీఆర్ ఆల్సో కేమ్ హియర్. And junior and along with come to this place. ఓకే ఓకే See, this is inside the cave is there, no? ఓకే. The water is coming from that cave. అచ్చా ఓకే. Yeah. All the this 12 months, 365 days water is here. Shiva and Parvati both do the tapas in that place. అచ్చా ఓకే. Dhyana, that place. ధ్యాన్ వచ్చా ధ్యాన్ ప్లీజ్. That's why water is coming from here. ఓకే 7 rivers comes to here. Okay. Ganga, Yamuna, Godavari, Saraswati, Namade, Sindhu, Kaveri. ఓకే. సో మనకి ఇక్కడ శివలింగం కనిపిస్తుంది కదా, దాని బ్యాక్ సైడ్ అంట శివ పార్వతి తపస్సు చేసేవాళ్ళంట. అండ్ అక్కడ నుంచి కానీ వాటర్ అయితే వస్తున్నాయి అంట. అది తెలియదు, ఎవరికైతే తెలియదు, ఇంతవరకే తెలియదు. వాటర్ అక్కడ నుంచి వస్తుంట, ఆ వాటరే మొత్తం ఇవన్నీ. ఇప్పుడు ఒక చిన్న బావిలాగా ఉంది, రింగ్ లాగా ఉంది లోపల. ఇది ఉండండి, ఇదే మెయిన్ శివలింగం అంటే. ఇక్కడ డిసప్పాయింట్ ఏంటంటే ఈ వాటర్ మొత్తం క్లీన్గా ఉంటుంది, దీని లోపల మనకు చేపలు అయితే కనిపిస్తాయి. ఈ వాటర్ ఉంటుంది. మంచిగా ఎవ్వరు లేని టైంలో వస్తే మాత్రం ఈ వాటర్ మొత్తం క్లీన్గా ఉంటాయి, చేపలు కూడా కనిపిస్తాయి మనకి. అక్కడక్కడ ఉన్నాయి చేపలు, అంత మొత్తం చీకటి కాబట్టి ఏం కనిపించట్లేదు, మొత్తం మట్టి మట్టి అయిపోయినాయి నీళ్ళన్నీ. సో నేను లోపల 100 రూపీస్ టికెట్ తీసుకొని పూజ అయితే వేయించిన. నాకు దాంట్లో ఈ కవర్ ఇచ్చినారు, దీంట్లో ప్రసాదం అండ్ విభూది ఉందంట. ఉడిపికి వస్తే మాత్రం ఈ ప్లేస్ని ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా 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 బాగుంది. అండ్ ఇక్కడ లోకల్ ట్రాన్స్పోర్టేషన్ అయితే ఏం లేదు, మనం రెంట్ తీసుకుంటే ఆ వెహికల్ మీదే రావచ్చు. కార్లో రావచ్చు, రోడ్కి అయితే ఎలాంటి ఇబ్బంది అయితే ఏం లేదు, మ్యాప్ పెట్టుకొని ఈజీగా రావచ్చు. అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే, అడవి మధ్యలో గుడి, పీస్ఫుల్గా ఉన్నది. ఎక్కువ ఇల్లులు లేవు, అసలు ఇల్లులే లేవు, ఇక్కడ గుడి ఒకటే ఉంది. అండ్ రోడ్లు కూడా ఏం లేవు, పిపి పప్ప అని సౌండ్ రావడానికి. గుడి ఒకటే. లైఫ్లో ఒక్కసారి ఇలాంటి ప్లేసెస్ చూడాలి, ఖచ్చితంగా ఈ ప్లేస్కి అయితే రండి, చూడండి. ఈ ప్లేస్ ఎగ్జాక్ట్గా ఎట్లుందంటే, మనం పాపికొండలకి ట్రిప్ వెళ్ళినప్పుడు మధ్యలో ఒక ప్లేస్లో అబ్జర్వ్ చేసిరా, పేరంటాలపల్లి అని చెప్పి, సేమ్ ఎగ్జాక్ట్గా అట్లనే ఉంది. ఇక్కడ వాతావరణం, ఆ గుడి, అక్కడ కూడా అంతే కదా, అసలు గుడి ఒక్కటే ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి మరవైతే బీచ్కి వెళ్తున్నా, మళ్ళీ 2 hours జర్నీ. ఇది చూడండి, ఇప్పటిలోనే 3 కార్లు వచ్చేసినాయి, 2 బండ్లు వచ్చేసినాయి. అండ్ మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆఫ్లైన్ మ్యాప్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. జియో అయితే అస్సలకే లేదు, ఎయిర్టెల్ కొంచెమే ఉంది. సో నేను వచ్చేటప్పుడే మ్యాప్ని డౌన్లోడ్ చేసుకొని వచ్చిన, ఆఫ్లైన్ మ్యాప్ది. సో ఇక్కడ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మరవత బీచ్ దగ్గర ఆగిన. ఈ లొకేషన్ ఎట్లుంటుంది అంటే, ఒక వైపు నుంచి వెళ్ళేమో రివర్ కనిపిస్తుంది, ఇంకొక వైపు నుంచి వెళ్ళేమో సీ. పైనుంచి వెళ్ళి చూస్తేనైతే ఒక ఫోటో పెడితే చూడండి ఇట్లా కనిపిస్తుంది. మన దగ్గర డ్రోన్ లేదు కాబట్టి ఆ వ్యూ మీకు చూపించలేను, కానీ బాగుంది ప్లేస్ అయితే. ఎక్కువ మంది కూడా లేరు అసలు ఇక్కడ. కొద్దిగా ముందుకు వెళ్తే బీచ్ అంట, మెయిన్ బీచ్ అంట, మరవైతే మెయిన్ బీచ్.
నా బండి ఆడ పెట్టేసిన, అంటే కొబ్బరి బొండలను దాయేసి బండి అక్కడ పెట్టేసి రోడ్ దాడేసి ఇటువైపు వచ్చిన కొద్ది ముందుకు వెళ్దామని చెప్పి. ఒకసారి చూడండి, ఇక్కడ క్లౌడ్ డైనింగ్ కూడా ఉంది. అక్కడ కూర్చొని తింటే మస్తు ఉంటుంది, పైనుంచి వ్యూ బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ప్రసన్నాంజనేయ స్వామి స్టాచ్యూ ఒకటి ఉంటుంది, ఆంజనేయ స్వామిది స్టాచ్యూ. ఇప్పుడు అక్కడికి వెళ్దాం. ఇక్కడ మరవత బీచ్ నుంచి వెళ్ళి 20 minutes రైడ్ చేసిన తర్వాత, ఆల్రెడీ కనిపించినా కూడా, ఒక 20 minutes రైడ్ చేసిన తర్వాత ప్రసన్నాంజనేయ స్వామి స్టాచ్యూ కింద టెంపుల్ ఉంటుంది, పెద్ద స్టాచ్యూ ఆంజనేయ స్వామిది. చుట్టూ కొబ్బరి చెట్లు, ఎంత బాగుందో అసలు లొకేషన్ అయితే. కింద టెంపుల్ ఉంది కానీ ప్రస్తుతానికి అయితే క్లోజ్ ఉంది, అక్కడ ఎవరు లేరు అనుకుంటా. మార్నింగ్ టైంలో వస్తే నాకు తెలిసి ఓపెన్ ఉంటుండొచ్చు. కానీ ఎంత పెద్దగా చూడండి అసలు స్టాచ్యూ. మన ఖైతాబాద్ వినాయకుడి కంటే కూడా చాలా హైట్ ఉంది ఇది, 80 feet ఇదైతే. ఇక్కడ ఉడిపిల్ని అయితే ఎండ ఏం బీభత్సంగా కొడుతుంది అసలు. ముఖంలో మొత్తం కర్రీ కంకిన అయిపోయింది ఆల్రెడీ, చెమటలు వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఉడిపిలా చూడడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి, అండ్ అవి కూడా అన్నీ పక్కకే లేవు, మొత్తం దూరం ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఉడిపి నుంచి నేను కేశవ మాధేశ్వర టెంపుల్కి వెళ్ళిన, ఉడిపి నుండి ఆ టెంపుల్కి 65 kilometers. ఆ టెంపుల్ నుంచి మరవతి బీచ్కి వెళ్ళిన, అక్కడ నుంచి 30 kilometers బీచ్. అలా బీచ్ నుంచి వెళ్ళి ఈ స్టాచ్యూ దగ్గరికి ఏమో 20 kilometers. మరి ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాయి. ఇప్పుడు అది వచ్చేసి హ్యాంగింగ్ బ్రిడ్జ్. అది ఈ స్టాచ్యూ నుంచి ఆ హ్యాంగింగ్ బ్రిడ్జ్ దగ్గరికి 30 kilometers ఉంది. అంటే ఇప్పుడు ఇవన్నీ మనం ఉడిపికి వెళ్ళే దారిలోనే ఉంటాయి ఇవన్నీ. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము హ్యాంగింగ్ బ్రిడ్జ్కి వెళ్దాం. ఊగుతా ఊగుతుంది, కిందనైతే ఏం పడము కదా. ఇదే హ్యాంగింగ్ బ్రిడ్జ్. ఇది గీసండి మస్తు చూసినాం, మొన్ననే చూసినాం రిషికేష్లో, హరిద్వార్లో. ఊగొద్దు, ఊగుతుంది మొత్తం. కింద పడుతున్న పరిస్థితి అమ్మో, కింది చూస్తుంటే భయం అవుతుంది. అమ్మో, పైపులు కూడా తిరిగిపోయినాయి ఇక్కడక్కడ, జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఒకరు కయాకింగ్ చేస్తున్నారు చూసిరా, అంటే ఇక్కడ కయాకింగ్ కూడా ఉంది, బోటింగ్ కూడా ఉంది. ఒకవేళ కయాకింగ్ చేయాలంటే పర్ హెడ్ 150 rupees అంట. మీరు వచ్చినప్పుడు ఒకవేళ ట్రై చేయండి. నేనైతే నాకు ఇంట్రెస్ట్ ఏం లేదని కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కనే ఉన్నా కదా, భయం అవుతుంది. నాతో పాటు ఎవరైనా ఉంటే కొంచెం పోతుండే, అది మ్యాటర్. ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ పైకి రావడానికి ఎటువంటి టికెట్ అయితే లేదు, ఓన్లీ ఆ కయాకింగ్కి అండ్ బోటింగ్కి. బోటింగ్ కూడా ఉంది కానీ బోటింగ్ ఎంతనో అడగలేదు. ఆ కయాకింగ్ అండ్ బోటింగ్ చేయవచ్చు మేము మీకు వస్తే. ఓ కంట్రోల్. జస్ట్ ఏం లేదు, ఇటుపక్క వచ్చేస్తే ఇక్కడ అంతా గ్రీనరీ ఉంది అంతే. మళ్ళీ అక్కడ సంథింగ్ ఏదో విలేజ్ లాగా ఉంది అంతే, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవడమే. సో దట్స్ ఇట్ గైస్, ఈ వీడియోలో ఇంత పెడతాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. ఒకవేళ నచ్చితే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. అండ్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.